గోవిందాయ నమః. హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్. ఈ మధ్య ఒక ప్రవచనం చేసే వ్యక్తి రామేశ్వరంలో శివలింగ ప్రతిష్ఠ గురించి, రామచంద్రుడి కంటిన బ్రహ్మహత్య బాధకాల గురించి మాట్లాడుతూ డైరెక్ట్గా పేరు వాడకపోయినా సరే ఇండైరెక్ట్గా పరమ పూజ్య పరివ్రాజక ఆచార్య శ్రీ చిన్నజీయర్ స్వామి వారిని కించపరిచే వ్యాఖ్యలు చేశారు. కడుపు నిండా శివద్వేషం నింపుకున్న స్వామీజీ, శివద్వేషి, విదేశాలకు వెళ్ళే స్వామీజీ, క్రిస్మస్కు శుభాకాంక్షలు చెప్పే స్వామీజీ, ఇలాంటి గురువు ఉన్న శిష్యులు ఎంతటి దౌర్భాగ్యులో. జగద్గురువులంటే ఆదిశంకరులు, రామకృష్ణ పరమహంస, వివేకానంద, అంతేగాని ఇంకెవరిని జగద్గురువులు అనకూడదు. గోవిందరాజు వ్యాఖ్యానం ఎవరైతే రాశారో ఆ వ్యాఖ్యానం రాసి ఎప్పుడో 12వ శతాబ్దంలోనే ఏమో రామ సాక్షాత్కారం పొందిన వ్యాఖ్యాతను కూడా శివద్వేషి అంటూ, శివుడు పరమ భాగవతోత్తముడు అంటే అది కూడా శివద్వేషంతోటే అన్నారు అంటూ, గంగను తలపై ధరించి శివుడు మంగళుడయ్యాడు అన్న ఒక వాక్యానికి ఒకే ఒక్క మాటకు కూడా శివద్వేషి అంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. దాని గురించి మేము కూడా కౌంటర్ వీడియోలు చేయదలుచుకోలేదు, గొడవలు పెంచుకోవడం ఇష్టం లేక. కాకపోతే ఇక్కడ హిందువులకి ఒక మంచి క్లారిటీ ఇవ్వాలని, అలాగే కొన్ని ప్రూఫ్స్ మీకు చూపించాలని ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి వీలైతే ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు మంచి అవగాహన కలుగుతుంది. మొదటిగా చాలా మంది హిందువులకి తెలియని విషయం ఏమిటంటే, వైష్ణవ శైవ గొడవలేవో జరిగాయని, వాళ్ళు ఎప్పుడూ కొట్టుకుంటూ ఉంటారనే ఒక దుష్ప్రచారము నిజమే అనుకొని నమ్ముతున్నారు. వాస్తవానికి వైష్ణవ సాంప్రదాయము, శైవ సాంప్రదాయము అనాదిగా ఉన్నాయండి. అవి ఎంత ప్రాచీనమైనవంటే ఆదిశంకరులకు పూర్వము నుండే వైష్ణవ శైవ సాంప్రదాయాలు ఉన్నాయి. ఆదిశంకరుల వారికి పూర్వమే వైష్ణవ భక్తులు, శైవ భక్తులు ఉన్నారు. అలాగే ఆడవార్లు, నయనార్లు ఉన్నారు. కొందరు చేసే ప్రచారం ఏంటంటే వీళ్ళిద్దరూ తెక్కొట్టుకున్నారు, ఆదిశంకరుల వారు వచ్చి వీరిద్దరిని కలిపారు అని ప్రచారం చేస్తారు. కానీ ఇది పచ్చి అబద్ధం. ఆదిశంకరుల వారు అవైదిక మతాలు కొన్ని ఉంటే వాటితో పోరాటం చేశారు, ఓడించారు, లేకుండా కూడా చేశారు. శైవులు, వైష్ణవులు ఎప్పుడూ కొట్టుకోలేదు. ఈ శైవ వైష్ణవ సాంప్రదాయాలు, వీటిలోని ఇంకా రకరకాల సాంప్రదాయాలు భారతదేశం అంతా కూడా ఉన్నాయి. ఎక్కడ మీరు ఏ రాష్ట్రానికి వెళ్ళినా ఇక్కడ ఇంతకు పూర్వం శైవులు, వైష్ణవులు కొట్టుకున్నారు అనే దాఖలాలు కూడా మీకు కనపడవు. ఒక్కసారి మాత్రమే గొడవ జరిగింది. అది ఎప్పుడంటే తమిళనాడు ప్రాంతంలో కులోత్తుంగ చోళుడు అనే ఒక రాజు తన రాజకీయ లబ్ధి కోసమని కావాలని వైష్ణవులు, శైవుల మధ్య ఒక చిచ్చు పెట్టి, ఇప్పుడు ఎలా రెచ్చగొడుతున్నారో ఆ విధంగా వచ్చి రెచ్చగొట్టి అనవసరంగా లేనిపోయిన గొడవలు పెట్టి కాస్త హింస అయితే చెలరేగింది. ఆ తర్వాత ఎంత హింస పెట్టిన వాడెందుకుంటాడు, వాడు కూడా పోయాడు. ఆ తర్వాత విభేదాలు సమసిపోయాయి. శైవ సాంప్రదాయము కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ప్రతి ప్రాంతంలో, ప్రతి రాష్ట్రంలో ఉంటుంది. వైష్ణవ సాంప్రదాయం కూడా ప్రతి ప్రాంతంలో, ప్రతి రాష్ట్రంలో ఉంటుంది. దక్షిణాదిన శ్రీ వైష్ణవ సాంప్రదాయము, కర్ణాటకలో మధ్వ సాంప్రదాయము, మహారాష్ట్రలో వార్కారి వైష్ణవ సాంప్రదాయము, గుజరాత్, రాజస్థాన్ ప్రాంతంలో పుష్టి వైష్ణవ సాంప్రదాయము, బృందావనంలో నింబార్క వైష్ణవ సాంప్రదాయము, అలాగే రుద్ర వైష్ణవ సాంప్రదాయము, స్వామినారాయణ వైష్ణవ సాంప్రదాయము, రామానంద వైష్ణవ సాంప్రదాయం, ఇలా ఎన్నో వైష్ణవ సాంప్రదాయాలు ఉన్నాయి. అన్నిటికీ ప్రాచీనమైన గురు పరంపర ఉంది. శైవ సాంప్రదాయంలో కూడా లింగాయత, వీరశైవ, శైవ, జంగమ, పండితారాధ్య, ఇలాగ ఎన్నో శైవ సాంప్రదాయాలు ఉన్నాయి. వాటన్నిటికీ కూడా ప్రాచీనమైన గురు పరంపర ఉంది. ఎక్కడా కూడా శైవులు, వైష్ణవులు కొట్టుకున్నారు అనే దాఖలాలు లేవు. అలాగే హిందువుల అవగాహన కోసం చెప్తున్నాను, దయచేసి ఒక అవగాహనతో ఉండి తర్వాతే కామెంట్స్ పెట్టండి. శైవ సాంప్రదాయానికి అత్యంత ప్రాచీనమైన ఆగమ శాస్త్రం ఉంది. వైష్ణవ సాంప్రదాయానికి కూడా శ్రీ పాంచరాత్ర మరియు వైఖానస ఆగమ సాంప్రదాయాలు ఉన్నాయి, ఆగమ శాస్త్రాలు ఉన్నాయి. అవి అత్యంత ప్రాచీనవి, ఋషి ప్రోక్తాలు. ఆయా ఆగమ శాస్త్రాల ప్రకారము, ఆయా సాంప్రదాయాల ప్రకారమే వైష్ణవులు వాళ్ళ పూజాధికారులు చేసుకుంటారు, శైవులు వీళ్ళ పూజాధికారులు చేసుకుంటారు. ఇవన్నీ కూడా అనాదిగా వస్తున్న, ఎక్కడా కూడా కట్ అవ్వకుండా, ఎంతమంది కట్ చేసేయాలని చూసినా కూడా కట్ అవ్వకుండా వస్తున్న సాంప్రదాయాలు. తెలిసి తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే, మేము ఇంట్లో ఒక 5 రకాలు 10 రకాల ఫోటోలు పెట్టుకొని అందరికి కలిపి 2 అగరొత్తులు వెలిగించుకొని ఒక పువ్వో ఏదో పెట్టి బెల్లం ముక్క పెట్టేసి మేము అందరికీ చేసుకుంటామండి పూజ అనుకుంటారు. మంచిదే, అందరికీ చేసుకోండి. కానీ ఒక మంత్రము, ఒక సాంప్రదాయము, ఒక నిష్ఠ ఉన్న వాళ్ళ పూజా విధానము, అనుష్ఠానము, ఆరాధనా పద్ధతి వేరేగా ఉంటుంది. అది అర్థం చేసుకోకుండా మేము ఇంట్లో 10 మంది దేవుళ్ళ ఫోటోలు పెట్టి పూజలు చేసుకుంటున్నాం కాబట్టి మాలాగే అందరూ ఉండాలి అని అనుకోవడం తప్పండి. కాబట్టి వైష్ణవుని పట్టుకొని మీరు శివ పూజ చేయరు అని మాట్లాడటం మహా అపచారం. శైవులను పట్టుకొని మీరు విష్ణు పూజ చేయరు అని మాట్లాడటం మహా అపచారం. దయచేసి పద్ధతులు తెలుసుకోండి. తెలుసుకోకపోతే హిందువుల్లోనే కలహించుకుంటారు. ఈసారైనా మీరు కరెక్ట్గా విషయంగా అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియోలో మాట్లాడుతున్నాను. గమనించండి, వైష్ణవ సాంప్రదాయం ప్రకారము విష్ణువు పరమ దైవము,
శివుడు విష్ణువుకి ప్రథమ భక్తుడు, పరమ భాగవతోత్తముడు. భాగవతంలో వైష్ణవానాం యథాశంభు అని స్పష్టంగా ఉంటుంది. అలాగే శివపురాణం ప్రకారము శైవులకి శివుడే పరమ దైవము, పరమాత్మ. విష్ణువు శివుడికి ప్రథమ భక్తుడు. అర్థమవుతోంది కదా? శివుడు పరమాత్మ, విష్ణువు శివుడికి పరమ భక్తుడు. అక్కడి నుండి మిగతా అందరూ కూడా శివుడికి భక్తులే. ఈ పద్ధతిని ఎవ్వరూ కూడా వ్యతిరేకించాల్సిన అవసరము లేదు. మాకు నచ్చలేదు అంటే నచ్చని వాళ్ళు మానేయండి. ఈ పద్ధతులు ఇలాగే కంటిన్యూ అవుతాయి. అలాగే వైష్ణవ సాంప్రదాయంలో వైష్ణవులు వైకుంఠానికి పూజ చేస్తారు. పూజ చేసే తిరువారాధన క్రమం అలా ఉంటుంది. కాబట్టి వైకుంఠంలో శివుడు ఉండడు కాబట్టి మీరు శివ పూజలు ఎందుకు చేయరు, లింగం ఎందుకు పెట్టుకోరు అనే ప్రసక్తి మీకు అనవసరం. శైవ సాంప్రదాయంలో శైవులు కైలాసానికి పూజ చేస్తారు. కైలాసంలో విష్ణు ఉండడు కాబట్టి కైలాస పరివార దేవతలకు మాత్రమే వాళ్ళు పూజిస్తారు. వాళ్ళని పట్టుకొని నువ్వు విష్ణు పూజ ఎందుకు చేయవు అనే ప్రసక్తి మీకు అనవసరం. వైష్ణవులకి వైకుంఠం పరం ప్రాప్యం కాబట్టి వైకుంఠం మీదే వాళ్ళు ఫోకస్ పెడతారు, వైకుంఠానికే పూజ చేస్తారు. శైవులకి కైలాసం పరమ ప్రాప్యం కాబట్టి వాళ్ళు కైలాసం మీదే ఫోకస్ పెడతారు, దానికే పూజిస్తారు. అలాగే వైష్ణవులకు అష్టాక్షరీ మంత్రము ఎవరినైతే ఏ దేవతను ప్రతిపాదన చేస్తుందో ఆ మహావిష్ణువుని మాత్రమే వాళ్ళు ఆరాధించాలి. రెండో వైపు మనస్సు తిప్పకూడదు, కాన్సన్ట్రేషన్ కదలకూడదు. శైవులకి పంచాక్షరి మంత్రం ఎవరిని ప్రతిపాదన చేస్తుందో ఆ పరమశివుడిని మాత్రమే ఆరాధించాలి, మనస్సు అటు తిప్పకూడదు. ఇవాళ కృష్ణాష్టమి వచ్చింది ఇది చేద్దాం, రేపు రామనవమి వచ్చింది అది చేద్దాము అనేవి ఏమీ కూడా శివుడికి అక్కర్లేదు. ఏకేశ్వరోపాసనలో లక్ష్యం మీద మాత్రమే దృష్టి పెట్టబడుతుంది. అంటే ఇతర దైవాలని ఏదో అవమానిస్తున్నారని కాదు, ఇతర దైవాల గురించి ఆలోచించే తీరిక లేదంటే రకరకాలుగా పూజలు చేసి ఏదో వరాలు అడగాలి, పొందాలి, ఫలితాలు వస్తాయి అనే ఒక స్వార్థము కూడా ఉండదు. అవ్యభిచారిణీ భక్తి మాత్రమే వైష్ణవ శైవ సాంప్రదాయాల్లో ఉంటుంది. అవ్యభిచారిణీ భక్తి అంటే కోరికలు లేని నిరాడంబరమైన నిష్కపటమైన అమలినమైన భక్తి. అలాగే శరణాగతి, ప్రపత్తి ఇవి కూడా వైష్ణవ శైవ సాంప్రదాయంలో కనపడతాయి. వైష్ణవుడు విష్ణువుకి కంప్లీట్గా శరణాగతి చేసేస్తాడు, సరెండర్ అయిపోతాడు. శైవుడు శివుడికి కంప్లీట్గా శరణాగతి చేసేస్తాడు. నేనే దేవుడిని అనే ఒక ప్రాసెస్, అనే ఒక పద్ధతి ఈ వైష్ణవ శైవ సాంప్రదాయంలో కనపడదు. శివుడు భగవంతుడు, శివభక్తుడు శివుడికి శరణాగతి చేసి ఉంటాడు. విష్ణువు భగవంతుడు, విష్ణు భక్తుడు విష్ణువుకి శరణాగతి చేసి ఉంటాడు. అలాగే వైష్ణవ శైవ రెండు సాంప్రదాయాల్లో కూడా భగవంతుడి కంటే కూడా ఆచార్యుడే గొప్ప. మరలా చెప్తున్నా, ఈ రెండు సాంప్రదాయాల్లోనూ భగవంతుడి కంటే కూడా ఆచార్యుడే గొప్పవాడు. అలాగే ఈ రెండు సాంప్రదాయాల్లో కూడా అంటరానితనము అనేది కంప్లీట్గా నిర్మూలించబడింది. భగవద్ రామానుజుల వారు 1000 ఏళ్ల క్రితమే అందరినీ తనతో చేర్చుకున్నారు. అట్టడుగు వర్గాల వారు, నిమ్న కులాల వారు, శూద్రులు అని ఎవరినైతే వేరు చేశారో వాళ్ళందరినీ వారు చేర్చుకొని ఆలయంలోకి తీసుకువెళ్ళి మంత్రమిచ్చి అందరికీ పంచ సంస్కారాలు చేసి విష్ణువుని చేరడానికి దారి చూపించి భక్తి ఎందు భగవంతుడిని పొందడం ఎందు కుల వివక్ష లేదు అని నిరసించారు. అలాగే బసవేశ్వరుడు శైవ సాంప్రదాయంలో ఎంటరానితనాన్ని పూర్తిగా నిరోధించారు. భగవంతుడిని చేరడానికి భక్తి ప్రధానం, కులం ప్రధానం కాదు అని అందరినీ శివాలయంలోకి తీసుకెళ్లి పంచాక్షరి ఇచ్చి మెడలో లింగం వేయించారు, లింగధారణ చేయించారు. కాబట్టి ఈ మహాత్ములిద్దరూ కూడా సనాతన ధర్మంలో ఇప్పుడున్న సమాజానికి 2 కళ్ళు వంటి వారు. గుర్తుపెట్టుకోండి, రామానుజులు బసవేశ్వరుడు ఇద్దరు కూడా 2 కళ్ళు వంటి వారు. ఏ కన్నును కూడా పొడవడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళ కళ్ళే పోతాయి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఈనాటి కాలంలో ప్రవచనాలు ప్రసంగాలు చేసేవారు పొరపాటును కూడా రామానుజుల వారి పేరు, బసవేశ్వరుడి పేరు నాలుక మీద కూడా తీసుకురారు. కారణం ఏమంటే అన్ని కులాల వాళ్ళని కూడా తీసుకొచ్చి కలిపేశారు దూరంగా పెట్టకుండా అనేది వీళ్ళకి కడుపుమంట. అమాయక హిందువులకి విషయాలు తెలివి, ఏదో బాగా అద్భుతంగా చెప్తున్నారు గురువుగారు, అంతవరకే. సరిగ్గా చారిత్రక గ్రంథాలు చదవకుండా, విషయ పరిజ్ఞానం లేకుండా ఎవరో ఏదో చెప్పారని, ఆ మాటలు మీకు తీయగా ఉన్నాయి అని, అలాగే ఏదో ఆదర్శవంతం వెలగబెట్టడం కోసం వైష్ణవ శైవ ద్వేషాలు ఇంకెన్నాళ్ళు, వైష్ణవ శైవ కొట్లాలు ఇంకెన్నాళ్ళు, హిందువులు కలిసి ఉందాము అని ఏదో మీరు పెద్ద ఆదర్శవంతులు అనిపించుకోవడానికి డైలాగు బాగుంది కదా అని కామెంట్లు పెట్టడం ముందు మానేయండి. ఇన్ని సంవత్సరాలలో మీరు పుట్టు కూడా చాలా కాలం అయి ఉంటుంది కదా. ఏ వైష్ణవుడైనా శివాలయం జోలికి వెళ్ళి శివాలయాన్ని పాల్గొట్టడము, శివలింగం ధ్వంసం చేయడం మీరు చూసారా? ఏ శివుడైనా విష్ణువాలయం జోలికి వచ్చి విష్ణువాలయాలు ధ్వంసం చేయడము లేదంటే విగ్రహాలు పాల్గొట్టడం మీరు చూసారా? అవేమీ జరగలేదు. శైవులకు శైవ ఆగమాలతో పని,
ఆలయాల్లో ఆగమం ప్రకారం చేసుకుంటారు. వైష్ణవులకు ఈ ఆగమాలతో పని, ఈ వైష్ణవ ఆగమాల ప్రకారం ఆ ఆలయాల్లో చేసుకుంటారు. వాళ్ళ సిద్ధాంతాలను సాంప్రదాయాలను ఫాలో అయ్యే వాళ్ళు చక్కగా ఫాలో అవుతారు, ఆ దారిని వెళతారు. వాళ్ళని మీరెవ్వరూ కామెంట్ చేయాల్సిన అవసరము లేదు, ఆ హక్కు కూడా ఎవరికీ లేదు. అసలు ఈ రెండు సాంప్రదాయాలకు సంబంధించి మూడో వ్యక్తి లేదా మూడో వర్గం ప్రమేయమే లేదు. శైవులు ఎప్పుడు కూడా శ్రీరామనవమి, కృష్ణాష్టమి, వైకుంఠ ఏకాదశి లాంటి పండుగలు కూడా చేయరు. ఆ రోజు కూడా వాళ్ళు శివలింగానికే పూజ చేస్తారు. ఇంకొకరు వెళ్ళి మీరు ఎందుకు చేయరు, అన్నీ చేస్తేనే గ్రేటు అని కామెంట్ చేయక్కర్లేదు, ఆ రైట్స్ ఎవరికీ లేవు. ఇకపోతే నేను కూడా ఈ రోజు వరకు ఎప్పుడు శివుడు దేవుడు, విష్ణువు శివుడు గురించి తపస్సు చేశాడు, వరాలు పొందాడు, ఈ విధంగా ఎవరు ప్రసంగం చేసినా కూడా దాన్ని నేను ఎప్పుడూ కూడా గోవింద సేవా ఛానల్లో ఖండించలేదు. అసలు అలాంటి విషయాలు నేను ఎప్పుడూ ఖండించలేదు. ఎందుకంటే శైవ సాంప్రదాయం ప్రకారం శివుడు భగవంతుడు, విష్ణువు శివుడికి భక్తుడు. నాకు ఆ విషయాలు తెలుసు కాబట్టి, అది వారి ప్రసంగం కాబట్టి నేను ఎప్పుడూ ఆ విషయాలు ఖండించలేదు. నేను గోవింద సేవా ఛానల్ మాధ్యమంగా ఖండించిన విషయాలు ఏంటంటే, రాముడు మాంసం తిన్నాడు, రాముడు నదిలో దూకి బాధాకరంగా చనిపోయాడు, ఇప్పుడైతే ఆత్మహత్య కింద కేసు అవుతుంది. అలాగే అశ్వమేధ యాగం జరిగినప్పుడు కౌసల్య గుర్రాలను నరికింది, చచ్చిపోయిన గుర్రాలతో పడుకుంది రాత్రంతా. శివుడు అలాగే కృష్ణ పరమాత్మ అనాథ శవం 4 రోజులు అడవిలో పడుంది. కృష్ణ పరమాత్మ మాంసం తిన్నాడు. కృష్ణుడు కొడుకులందరూ తాగుబోతులు, తొట్టి గ్యాంగు. కృష్ణుడు కాదు భగవద్గీత చెప్పింది, ఇంకెవరో కృష్ణుడితో చెప్పించారు. భగవద్గీతలో మద్భక్తి అంటే కృష్ణ భక్తి అనే అర్థం కాదు, అందరు దేవతలకి పూజలు చేయమని. ఈ విధంగా ఏ విధంగా అయితే భారతము, భాగవతము, రామాయణం వక్రీకరణలు జరిగాయో వాటి గురించి మాత్రమే నేను స్పష్టంగా ప్రమాణాలు చూపిస్తూ వీడియోస్ చేశాను. అంతేగాని ఇప్పటి వరకు శివుడు భగవంతుడు, విష్ణువు శివుడికి భక్తుడు అని మాట్లాడిన ప్రసంగాలను నేను ఖండించిందే లేదు, ఖండించను కూడా. ఎందుకంటే శైవులకు అదే ప్రమాణము, దాన్ని యథాతథంగా మేము అలాగే గౌరవిస్తాం. నేనే కాదు, ఇలాంటి విషయాలని చిన్నజీయర్ స్వామి వారు కానీ ఎవ్వరూ ఖండించలేదు. ఇకపోతే జీయర్ స్వామి వారు చెప్పిన మొక్కలేమిటి, మేము శివుడిని పూజించము కానీ గౌరవిస్తాము. శివుడు భాగవతం ప్రకారము పరమ భాగవతోత్తముడు. విష్ణు పాదోద్భవి అయిన గంగను తలపై ధరించి తను మంగళుడయ్యాడు, అంతకుముందు రుద్రుడు. రామానుజుల వారు జగద్గురువు. వీటికి చేసిన ఆందోళన, గందరగోళము అంతా ఇంత కాదు, ఏవో దేశంలో భూకంపం వచ్చినట్టుగా కొంపలు మునిగిపోయినట్లుగా. మరి ఈ విధంగా కృష్ణుని కించపరిచి చచ్చిపోయాడు, అడవిలో పడున్నాడు అనాథలాగా. రాముడు ఆత్మహత్య చేసుకున్నాడు, మాంసం తిన్నాడు, పంది మాంసం తిన్నాడు, చేపలు తిన్నాడు, కృష్ణుడి కొడుకులు దొంగలు. ఈ విధంగా ఉపన్యాసాలు చేసిన వారిని ఈ రోజు ఎవ్వరూ ఖండించలేదు. పైగా కామెంట్స్ రాస్తారు, ఏదో పొరపాటున ప్రసంగంలో ఒక మాట అనుండొచ్చు, నువ్వు దానికే వీడియోస్ చేస్తావా అని. ఇన్ని తిట్లు రాముడిని, కృష్ణుడిని తిడితే మాత్రం పొరపాటుని ఏదో ఒక మొక్క అని ఉంటారు. జీయర్ స్వామి వారని ఒక్క లైన్ మాత్రము ప్రపంచంలో భూకంపం వచ్చే విషయం. మంచి హిందువులే దొరికారండి, మంచి హిందువులే. ఇలా ఉంటేనే ధర్మం బాగా కాపాడబడుతుంది. సరే, ఇప్పుడు ఫైనల్గా చిన్నజీయర్ స్వామి వారు మాట్లాడిన ఆ మొక్కలకి మీకు నేను ప్రమాణాలు చూపిస్తా. శ్రీమద్ భాగవతం 12వ ద్వాదశ స్కందము 13వ అధ్యాయము 16వ శ్లోకం. నిమ్నగానాం యథా గంగా దేవానాం అచ్యుతో యథా వైష్ణవానాం యథా శంభుః పురాణాం ఇదం తదా. నదులలో గంగానది ఉత్తమమైనది, దేవతలలో శ్రీమన్నారాయణుడు సర్వశ్రేష్ఠుడు, విష్ణు భక్తులలో పరమశివుడు అగ్రగణ్యుడు. అట్లే సకల పురాణములలోనూ శ్రీమద్ భాగవతమే ఉన్నత స్థానమును అలంకరించును. ఈ విషయము స్పష్టంగా భాగవతంలో ఉంది. ఇది రాసిన వ్యాసులు వారు శివద్వేష, చెప్తున్న సూత పౌరాణికుడు శివద్వేష. వీళ్ళలో ఉన్న విషయము శివుడు పరమ భాగవతోత్తముడు అని మేము గౌరవిస్తామండి అని చిన్నజీయర్ స్వామి మాత్రము శివద్వేషి. అంతేనా అండి? భాగవతము అన్ని వైష్ణవ సాంప్రదాయాల్లో కూడా పరమ ప్రమాణంగా తీసుకుబడుతున్న గ్రంథం. అలాగే శివపురాణము, లింగ పురాణము ఇత్యాదివి శైవ సాంప్రదాయంలో ప్రమాణంగా తీసుకుంటారు. ఆయా పురాణాల ప్రకారము శివుడు భగవంతుడు, విష్ణువు ఆయనకి భక్తుడు. ఆ విధంగా శైవుల ఉపన్యాసాల్లో ఉంటాయి. మీకు నచ్చలేదనుకోండి, ఆ ఉపన్యాసాలు చూడటం, ఫాలో అవ్వడం మానేయాలి. అక్కడ చూసి తీసుకెళ్ళి అది ఇంకొక సాంప్రదాయం వాళ్ళకి చెప్పి వాడితో తగువులు పెట్టించి అవసరమా చెప్పండి? ఇంకో విషయాన్ని గొడవ చేస్తారు. ఏమిటది? జీయర్ స్వామి వారు శివుడు గంగను తన తలపై ధరించి మంగళకరుడయ్యాడు, దీన్ని చూసి ఆ సాంప్రదాయంలో వాళ్ళని ఇంకెక్కడికో పాస్ చేసి ప్రవచనం చెప్పించారు. శ్రీమద్ భాగవతంలో
దశమస్కందము ఉత్తరార్థం రుక్మిణీ కళ్యాణ ఘట్టంలో యస్యాంఘ్రిపంకజరజస్వపనం మహంతో వాంఛంత్యుమాపతిరివాత్మతమోపహత్యై యర్హ్యాంబుజాక్షనలభేయ భవత్ప్రసాదం జహ్యామసూన్వ్రత కృషాన్ శతజన్మభిః స్యాత్. 43వ శ్లోకం అండి. రుక్మిణీదేవి చెప్తుంది, స్వామి, మహాత్ములు తమ అజ్ఞానము తొలగుటకై ఉమాపతియకు శంకరుని రీతిగా నీ పాద పద్మముల యందలి ధూళి కణములలో స్నానమాచరించుటకై కోరుకొందురు. ఏమనుందండి ఇందులో? విష్ణువు పాద పద్మముల ధూళి కణములలో శివుడు స్నానమాచరించాలని కోరుకుంటాడట. పాద ధూళిలో స్పష్టంగా ఇందులో రాసుంది. యస్యాంఘ్రి పంకజ రజము ధూళి, రజస్నపనం స్నానం. చూడండి, స్పష్టంగా రాస్తుంది మీకు సంస్కృతంలో. నీ కృపతో నీ పాదధూళి ప్రసాదము నాకు కూడా అలాగా దొరకకపోతే, పొందకపోయినచో కఠోరముకు వ్రతదీక్షను వహించి శరీరమును శుష్కింపజేసి ప్రాణములను విడిచిపెట్టదను. ఈ జన్మలో కాకున్నాను 100 జన్మలకైనాను నీ అనుగ్రహం తప్పక లభించి తీరును. ఇది రుక్మిణీదేవి పత్రికలో ఉంటుంది ఈ విషయం. ఏమని చెప్తుంది ఆవిడ? శివుడు ఎలా అయితే నీ పాద పంకజ ధూళిలో స్నానము చేసి పవిత్రుడవ్వాలని కోరుకుంటాడో, అజ్ఞానం పోగొట్టుకోవాలని కోరుకుంటాడో, అజ్ఞానం అంటే తమో గుణం అనమాట. లయం సమయానికి అంటే లయం చేసే సంహారం చేసే సమయానికి గుణరహితుడైనను తమో గుణం తీసుకోవాలి కాబట్టి అది తీసుకున్నప్పుడైనా తమో గుణం పోగొట్టుకోవాలని కోరుకుంటాడో, నేను కూడా నీ పాదధూళి వాంఛిస్తున్నాను. ఒకవేళ నీవు నన్ను అనుగ్రహించి వివాహం చేసుకోకపోతే కఠోరమైన వ్రతాలు చేసి నిరాహార దీక్షతో ఉండి ప్రాణాలు తీసుకుంటాను అని రుక్మిణి ప్రేమ సందేశం పంపించిన ఘట్టంలో ఈ విషయం ఉంటుంది. ఇది రాసిన వ్యాస మహర్షిని శివద్వేషి అందామా? ఈ ప్రణయ పత్రిక రాసిన ఆదిలక్ష్మీ స్వరూపమైన రుక్మిణీదేవిని శివద్వేషి అందామా? చెప్తున్న సూత పౌరాణికుడిని శివద్వేషి అంటారా? దీని యథాతథంగా తెలుగులోకి అనువాదం చేసిన పోతనామాత్యుల వారు ఘనుల ఆత్మీయ తమోని వృత్తి కొరకై గౌరీసు మర్యాద నెవ్వని బాదాంబుజ తోయమందు మునుగన్ను వాంఛింతురేనట్టిని ఎనుకంపన్ విలసింపనేని వ్రతచర్మెన్ 100 జన్మంబులన్నిను చింతించుచు ప్రాణములు విడిచదన్నిక్కంబు ప్రాణేశ్వర. ప్రాణనాథ, మహాత్ములు తమ అజ్ఞానము తొలగొటకై శంకరుని రీతిగా నీ పాద పద్మముల నుండి జాలువారిన గంగాజలములలో మునుగుటకై వాంఛించుదురు. అట్టి మహనీయుడమైన నీ యొక్క కృపకు పాత్రురాలని కాకున్నచో బ్రహ్మచర్య వ్రతమును పాటించుచు కన్యగానే మిగిలిపోయి ఎన్ని జన్మల వరకైనను నీవు నాకు పతిగా లభించు వరకు నిన్నే ధ్యానించుచుందును. అంతేకాదు ఇందులకై ప్రాణార్పణకైనను సిద్ధము. ఇది ముమ్మాటికి సత్యము. మూల వ్యాస భాగవతంలోనేమో పాదధూళిలో స్నానం చేస్తాడు శంకరుడు అని ఉంది. అలాగే పోతన గారు రాసిన దాంట్లోనేమో వారి పాదముల నుండి వచ్చిన గంగలో మునిగి స్నానము చేయడానికి, తద్వారా ఈ తమోగుణము తొలగొటకై ప్రయత్నం చేస్తాడు శంకరుడు. నేను కూడా ఆ విధంగానే చేయాలనుకుంటున్నాను అనేసి ఇప్పుడు రుక్మిణి చెప్తుంది. ఏమండి, ఇది రాసేందుకు పోతనామాతులు వారు కూడా శివద్వేషని అంటారా? పాదధూళి చల్లుకుంటాడు ఇలాంటివి వ్యాస భాగవతంలో ఉన్నా కూడా జీరస్వామి వారు అనలేదు కదండి వారి నోటితోటి. కేవలం పాదతీర్థం గంగని పెట్టుకున్నాడు అనే చెప్పారు. ఇక్కడ తమోగుణం అజ్ఞాన నివృత్తి కోసం పెట్టుకున్నాడని చెప్పింది. ఎంత అన్యాయం అండి, ఎంత అధర్మంగా ప్రవర్తిస్తారంటే సోషల్ మీడియాలో రెచ్చగొట్టుకుంటున్నారు కదా. కరెక్ట్గా భాగవతంలో ఉన్నదే కదా వారు చెప్పింది, అందులో కూడా రాసిన దాంట్లో ఒక లైనే కదా వారు చెప్పింది. శివద్వేషిని మైకు ముందు తిట్టే పెద్ద ఆయనకి భాగవతంలో ఈ విషయాలు రాసున్నాయి, మూల భాగవతంలో కూడా ఉన్నాయని విషయం తెలియదా? శివద్వేషి అని ఇన్ని తిట్లు మమ్మల్ని తిట్టారు, బానే ఉంది. వారికి శిష్యులైన వాళ్ళు ఎంత దురదృష్టవంతులు దౌర్భాగ్యులు అని మమ్మల్ని తిట్టారు, బానే ఉంది. నిజంగా ధర్మము న్యాయం అనేది ఉంటే రాముడు మాంసం తిన్నాడు, ఆత్మహత్య చేసుకున్నాడు, కృష్ణుడు చచ్చిపోయి అనాథలా పడిపోయాడు అడవిలో, కృష్ణుడు భగవద్గీత చెప్పలేదు, కృష్ణుడు కొడుకు దొంగలు దోపిడీగాళ్ళు ఈ విధంగా ఇష్టం వచ్చినట్లు కించపరిచి మాట్లాడిన ప్రవచనకారులు నేనాడని అడిగారా? ఇతరు సహృదయంతో అర్థం చేసుకోవాలనుకునే వాళ్ళకి ఈ వీడియోస్ అర్థమవుతాయి. వైష్ణవులు ఎప్పుడూ కూడా అభేదం పాటించరు, అది జరగదు, కలలో కూడా జరగదు. వైష్ణవులకు విష్ణువే పరమ ప్రాప్యము. మీకు ఎవ్వరికి కూడా మిగతా వారందరికీ పూజలు ఎందుకు చెయ్యరు అని అడిగే హక్కు లేదు. ఎందుకంటే మా లక్ష్యము పరమగమ్యము శ్రీ మహావిష్ణువే. శైవులు ఎవ్వరూ కూడా విష్ణు ఆరాధన చెయ్యరు. ఇంట్లో కూడా వాళ్ళకి విష్ణుమూర్తి విగ్రహాలు ఫోటోలు ఉండవు.
వాళ్ళు శివలింగానికే పూజ చేసుకుంటారు, శివలింగాన్ని మాత్రమే దైవం అని ఒప్పుకుంటారు. వాళ్ళని పట్టుకొని మీరు విష్ణు పూజ ఎందుకు చేయరు, రాముడికి ఎందుకు చేయరు, కృష్ణుడికి ఎందుకు చేయరు, విష్ణు సహస్రనామం ఎందుకు చేయరు, ఏదో ఒక్కసారి నారాయణాయ నమః అను అనేసి రెచ్చగొట్టే హక్కు అధికారము ఎవరికీ లేదు. అలాగే ఈ రెండు సాంప్రదాయాల విషయంలో ఇంకెవరో మూడో వర్గం వారు వచ్చి కడగ చేసుకోవాల్సిన ఆవశ్యకత అంతకంటే లేదు. మీకున్న పద్ధతి మీరు చేసుకోవచ్చు. మీకు 5గురిని పూజించే పద్ధతి ఉంది, లేదంటే 10 మందిని పూజించే పద్ధతి ఉంది, చేసుకోండి మీ ఓపిక. మా పద్ధతే కరెక్ట్, మేము 5గురిని రౌండ్గా పెట్టి సమానంగా చూసుకుంటాము, మా పద్ధతి అందరూ పాటించాలి అనేసి బలవంతంగా అందరితో పాటింపజేసే ప్రయత్నం చేయకండి. ప్రత్యేకంగా శైవ, వైష్ణవ, శాక్తేయ సాంప్రదాయ వాళ్ళకు కూడా, శాక్తేయులు కూడా విష్ణువు పరమదైవం అంటే ఒప్పుకోరు. వాళ్ళకి లలితా పరాభట్టారిక పరమదైవము, ఆమెను పొందాలనే కోరికతో వాళ్ళు ఉంటారు. ఆమెకి ఈ విష్ణువు వీళ్ళందరూ కూడా భక్తులు అని వాళ్ళు చెప్పుకుంటారు. వాళ్ళ పద్ధతి వాళ్ళది. అదేమంటే దేవి భాగవతం పురాణము ఇంకేదో ఉంటాయండి, వాటిలో మాకు ఎలా ఉందండి అని చెప్తారు వాళ్ళు. ఎవరి పద్ధతి వాళ్ళకు ఉంది. అన్ని మిక్స్ చేసి, అన్ని ఒకటే చేసి, అన్నిటికీ పూజలు చేసి, అన్ని గొళ్ళకి వెళ్ళి, అన్ని రకాల వ్రతాలు చేసి, అన్ని రకాల మంత్రాలు తీసుకొని అన్ని ఒకటే అని చెప్పి ఇవి చేయడము మా వల్ల కాదు. ఓపిక కొన్న వాళ్ళు అన్ని 33 కోట్ల మంది కూడా ఒకటే అని చేసుకోండి, ఎవరికి ఇబ్బంది నష్టం లేదు. కాబట్టి ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, వైష్ణవులకు శైవులకు ఏ విధమైన గొడవలు పూర్వము లేవు, ఇంతకు ముందు కూడా ఉండవు. వాళ్ళ సాధన శివపరంగా వాళ్ళు చేసుకుంటారు, మా సాధన విష్ణుపరంగా మేము చేసుకుంటాం. మూడో వర్గంలో వాళ్ళు ఎవరో ఏమిటో మాట్లాడారు కదా దాన్ని రెచ్చిపోయి శైవ వైష్ణవ గొడవలని పోస్టులు పెట్టడము, రీల్స్ చేయడము, వీడియోలు చేయడము, కామెంట్ సెక్షన్లో కామెంట్లు పెట్టినా కూడా దీన్ని వైష్ణవులు శైవులు ఇద్దరు తీవ్రమైన అఫెన్స్గా, అపచారంగా పరిగణించి కేసులు కూడా కఠినంగా పెడతారు. కామెంట్ సెక్షన్లో శైవ వైష్ణవ గొడవలు అనేసి పెట్టినా సరే ఐడీలు తీసుకెళ్లి మరి సైబర్ క్రైమ్లో ఇచ్చి మరి కేసులు పెడతారు. ఎందుకంటే శ్రీరామనవమి నవరాత్రులు రాబోతున్నాయి, భద్రాచలంలో వేడుకగా కళ్యాణోత్సవం జరగబోతుంది. ప్రతి సంవత్సరం కూడా కళ్యాణోత్సవానికి ముందు భద్రాచలం గురించి ఒక వర్గం వారు కావాలనేసేసి ఇష్టం వచ్చినట్టు ప్రచారాలు చేసి వైష్ణవులను ఇబ్బంది పెట్టాలనే కొన్ని సంవత్సరాల నుండి సాగుతూ ఉన్నాయి ఆ గొడవలు. తెలిసే తెలియక హిందువులు శైవ వైష్ణవ గొడవలు అనుకుంటూ ప్రచారాలు చేయడము సామాజిక మాధ్యమాల్లో ఇలాంటివి చేసి దయచేసి ప్రశాంతంగా సాగిపోతున్న రెండు సాంప్రదాయాల మధ్య చీలికలు తీసుకొచ్చి గొడవలు పెట్టకండి. మీకు అభేదాలు అన్నీ ఒకటే పద్ధతులు ఇష్టమైతే మీరు అందరినీ పెట్టుకొని చేసుకోండి, ఎవ్వరూ అడగరు. అందరినీ పెట్టుకొని హాయిగా చేసుకోండి, ఎవ్వరూ అడగరు. మా పద్ధతే కరెక్ట్, వైష్ణవ పద్ధతే చేయండి అని మీకు మేము ఎప్పుడూ చెప్పలేదు. శైవ పద్ధతే కరెక్ట్, మీరందరూ లింగధారణ చేసేసి మాతో ఉండడని ఏ శైవులు మీకు చెప్పలేదు. మా పద్ధతిని మేము హాయిగా పాటించుకుంటూ వెళ్తున్నాము, ఏ గొడవలు లేవు, ఎవ్వరూ కొట్టుకోవడం లేదు. మూడో వాడెవడో వచ్చి వీళ్ళు శివుడు దేవుడు అంటే ఒప్పుకోరు, భక్తుడు అంటారు అంటే మేము భక్తుడనే అంటాము. ఏంటి ఇబ్బంది? శివుడికి ఇబ్బందా, లోకానికి ఇబ్బందా, లేకపోతే ఇంకెవరికైనా ఇబ్బందా? శైవులు విష్ణువుని భక్తుడనే అంటారు, భగవంతుడు అంటే ఒప్పుకోరు. ఏంటంటే విష్ణువుకి ఇబ్బందా, లేకపోతే ఇంకెవరికైనా ఇబ్బందా, లోకానికి ఇబ్బందా? ఏమిటి సమస్య? మూడో వ్యక్తి మాట్లాడాల్సిన ఆవశ్యకత ఏమిటి దీని గురించి? జీరస్వామి వారు భాగవత పరంగా చెప్తారు, శైవులు ఉంటే శివపురాణం లింగ పురాణం పరంగా చెప్పుకుంటారు. అవి రాసిన వ్యాసులు వారి శివద్వేషి కాదు, చెప్పిన జీరస్వామి శివద్వేషి అంటారా? మాకు ఆచార్యులు ఇచ్చిన పుస్తకాలు, పారంపరాగతంగా వస్తున్న దివ్య ప్రబంధాలు, గ్రంథాలు ఇవన్నీ కూడా పరమ ప్రామాణికము. వాటికి సంబంధించి జీరస్వామి వారి ప్రసంగాలు ఎవరైతే అక్కడికి భాగవతోత్తములు భక్తులు వారి శిష్యులు వస్తారో వారికి చెప్తూ ఉంటారు. అంతేగాని యూట్యూబ్ లో నేను చేసినట్టు వీడియోలు చేయరు జీరస్వామి వారు. వాటిని ప్రపంచవ్యాప్తంగా వారి భక్తులు శిష్యకోటి ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ అందుబాటులో ఉంచడానికి అనేసి వాళ్ళ ఛానల్లో అప్లోడ్ చేస్తారు. ఆ ఛానల్ మిమ్మల్ని ఎవరు చూడమని అడిగారు? ఆ ఛానల్ ఎవరైతే జీరస్వామి వారి ఫాలోవర్సో వాళ్ళు చూసుకుంటారండి. ఆ సాంప్రదాయానికి సంబంధం లేని ఇతరులు చూడాల్సిన ఆవశ్యకత ఏమిటి? చూసి మరలా ఇందులో జీరస్వామి వారు శివుడిని భక్తుడు అంటున్నాడు అని అది పోయి ఇంకెవరికో చెప్పి వాళ్ళు రెచ్చిపోయి మైకుల ముందరిసి రేపు ఏ సేవ పరంపరలో శ్రీశైలం జగద్గురువు వచ్చేసి విష్ణువు శివుడికి భక్తుడండి అంటే మరలా అది తీసుకొచ్చి ఎవరికో కంప్లైంట్ ఇచ్చి వాళ్ళతో రెచ్చగొట్టే ఉపన్యాసాలు చేపించి తగువులు పెడుతుంది హిందువులే. శైవులకి వైష్ణవులకి మధ్య ఏ గొడవలు లేవు. వీళ్ళిద్దరికి సంబంధించిన విషయాలు మూడో వ్యక్తికి చెప్పి సంబంధం లేని మూడో వ్యక్తిని ఇన్వాల్వ్ చేసి గొడవలు పెడుతుంది హిందువులే. అర్థమవుతుందా హిందువులకి? ఇది వైష్ణవ సాంప్రదాయం కాకపోతే దయచేసి జీరస్వామి వారి ఉపన్యాసాలు చూడకండి. అవి కేవలము వైష్ణవ పరంగానే ఉంటాయి, ఉండాలి. మీరు వైష్ణవులు కానప్పుడు చూడాల్సిన ఆవశ్యకత లేదు. అలాగే మీరు ఒకవేళ శైవ సాంప్రదాయం పాటించే వాళ్ళు కాకపోతే జగద్గురువులు వీడియోస్ ఉంటాయి, కన్నడలో ఎక్కువ ఉంటాయి వాళ్ళవి, అవి కూడా చూడకండి. ఎందుకంటే అవన్నీ శివపరంగానే ఉంటాయి, విష్ణు పరంగా ఉండనే ఉండవు. అన్నీ ఒకటే
అందరూ ఒకటే 33 కోట్ల మంది ఒకటే, అందరికీ చేయాలి, అందరికీ పూజలు చేస్తేనే కరెక్ట్ అని చెప్పే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళవి మాత్రమే చూసుకోండి, వాళ్ళ ప్రసంగాలు చూసుకోండి, ఫాలో అవ్వండి, ఎవ్వరూ కాదనరు. జీఆర్ స్వామి వారు రామేశ్వరంలో రాముడు శివలింగ ప్రతిష్ఠ చేయలేదని చెప్పారు. మాకు వాల్మీకి రామాయణం ప్రమాణం కాబట్టి అందులో లేదు కాబట్టి మేము అలా చెప్పారు, దాన్ని మేము నమ్ముతాం. మిమ్మల్ని నమ్మని చెప్పారా వారు? శివపురాణం ప్రకారము రావణాసురుడి మీద విజయం సాధించడం కోసం అనేసి లింగ ప్రతిష్ఠ జరిగిందని అందులో రాసం, దాన్ని వాళ్ళు శైవులు నమ్ముతారు. ఇంకేదో స్కంద పురాణంలో బ్రహ్మహత్యా పాతకాలు ఉంది కాబట్టి ప్రతిష్ఠించాడని రాసుకున్నారు. స్కంద పురాణంలో ఉండదాని మొన్న ఈ పెద్ద ఆయన కొట్టేశాడు, లేవు బ్రహ్మహత్యా పాతకాలని. మరి స్కంద పురాణంలో రాసి ఉన్నా కూడా వీళ్ళు ఎందుకు కొట్టేశారు, వీళ్ళు ఎందుకు మాఫీ చేశారు? మొన్నటి వరకు ఉన్నాయి బ్రహ్మహత్యలు అనేసి ఎందుకు చెప్పారు ప్రవచనాల్లో, ఇప్పుడు ఉన్నట్టుండి లేవని ఎందుకు అంటున్నారు? మరి వీళ్ళు లేవని చెప్తున్నారు, స్కాంద పురాణంలో ఉన్నాయి అని ఉంది. మరి స్కాంద పురాణంలో ఇంత కుట్రపూరితంగా ఎవరు రాశారు? ఈ విషయాలన్నీ బయటకు చెప్పకుండా పలానా వాళ్ళు సమద్వేషులు, కడుపు నిండా సమద్వేషం ఉంది, విదేశాలకు వెళ్లే స్వామీజీ, మీరెవరు విదేశాలకు వెళ్ళలేదా? అక్కడికి వెళ్ళి అవధానాలు ఉపన్యాసాలు చేయలేదా? వివేకానంద జగద్గురువు అంటున్నారు, వివేకానందుడు షిప్ మీద విదేశాలకు వెళ్ళలేదా? మరి వీళ్ళ సాంప్రదాయాల్లో సముద్రయానాలు చేయకూడదు, వివేకానందుడు సముద్రయానం చేసినా కూడా వీళ్ళకి ఇష్టం కాబట్టి ఆయనకి జగద్గురువు బిరుదు ఇవ్వచ్చు. అదే జీఆర్ స్వామి వారి సనాతన ధర్మ ప్రచారం కోసం విదేశాలకు వెళ్లి ఒక క్రిస్టియన్, అమెరికాలో క్రిస్టియన్ కంట్రీలో 100 అడుగుల ఆంజనేయ స్వామి వారి విగ్రహం నిలబెట్టి రామనామం చెక్కించి వచ్చిన వ్యక్తిని మాత్రం విదేశాలకు వెళ్లే స్వామీజీ. జీఆర్ స్వామి వారు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పారు కాబట్టి ఘోరం. రామకృష్ణ పరమహంస గారు శ్మశానాలకు తంత్ర సాధనలు చేశారని, ఖురాన్ చదివి కొన్నాళ్ళు ఇస్లాం సాధనలు చేశారని, బైబిల్ చదివి కొన్నాళ్ళు క్రిస్టియన్ సాధనలు కూడా చేశారని స్పష్టంగా శ్రీ రామహంస పరమహంస అనే సమగ్ర ప్రామాణిక జీవిత గాథ రామకృష్ణ మిషన్ వాళ్ళు పబ్లిష్ చేసిన పుస్తకంలోనే ఉంది. అంటే ఇస్లాము క్రిస్టియానిటీ కూడా సాధన చేసిన వాళ్ళు, బెంగాల్ సాంప్రదాయం ప్రకారం చేపలదని హొక్కా పిలిచిన వాళ్ళు. మీకు ఇష్టమైతే వాళ్ళ పేరు జగద్గురువు, మీకు ఇష్టం లేకపోతే క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పినా కూడా వాళ్ళు ఘోరాలు చేసిన వాళ్ళు ద్రోహులు, దేశ ద్రోహులు. అవునా? క్రిస్మస్ క్రిస్టియానిటీ ఇస్లాము సాధన చేసిన రామకృష్ణ పరమహంస గారేమో జగద్గురువు అట, అనొచ్చట. క్రిస్మస్ కు శుభాకాంక్షలు చెప్పినట్టే చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు మత మార్పిడులు చేయడానికి వీల్లేదు, నీది నువ్వు చేసుకో, ఇంకొకటి దాన్ని గౌరవించు అని పాస్టర్లకు చివాట్లు వేస్తే ఆ పాస్టర్లు కూడా వీడియోలు చేసి జీఆర్ స్వామి మీద నువ్వెవరో మేము సువార్త చెప్తుంటే ఆపడానికి అని వాళ్ళు కూడా వీడియోలు చేశారు జీఆర్ స్వామి మీద. అవన్నీ తెలిసి కూడా క్రిస్మస్ కు శుభాకాంక్షలు చెప్తాడు, శుభాకాంక్షలు చెప్పినంత మాత్రాన్ని నీచుడైపోతే మరి బైబిల్ సాధన చేసిన రామకృష్ణ పరమహంస నీకు జగద్గురువు ఎలా అయ్యాడు? జగద్గురువు అని ఎవరినన్నాలో కూడా రామకృష్ణ పరమహంస గారిని, వివేకానంద వారిని కూడా అనొచ్చంట, వీళ్ళే డిసైడ్ చేసేస్తారు. మరి 1000 ఏళ్ల క్రితమే అన్ని సామాజిక వర్గాల వారిని, నిమ్న కులస్తుల్ని అందరినీ కలుపుకొని దేవాలయంలోకి తీసుకువెళ్ళి హరిదీక్షనిచ్చి వైకుంఠానికి మార్గం చూపించిన రామానుజులు వారి పేరెందుకు తీసుకురారు? కనీసం ఎన్నో 100 సంవత్సరాల క్రితమే అందరినీ శివాలయంలోకి తీసుకెళ్లి శివదీక్షనిచ్చి అందరికి కైలాసానికి బాట చూపించిన బసవేశ్వరుడి పేరునే ఏ రోజున ఉచ్చరిస్తారు మీరు? అన్ని కులాల వాళ్ళని కలిపడేశారని కదా. సాధారణ హిందువులకు చెప్తున్నా, ఈ సోషల్ మీడియాలు చూసి ఒక అభిప్రాయానికి వచ్చే వాళ్ళకి, గ్రంథ పరిజ్ఞానం లేని వాళ్ళకి, చారిత్రక పరిజ్ఞానం లేని వాళ్ళకి ఆగమాలంటే ఏమిటి, సాంప్రదాయాలంటే ఏమిటి, ఎంత అనాదిగా ఉన్నాయి, ఆ సాంప్రదాయంలో ఆచార్య పరంపర ఎలాంటిది, వాళ్ళు ఇచ్చిన సద్గ్రంథాలు ఏమిటి, ఆ సాధకుడి జీవితం ఎలా ఉంటుంది, ఏ నియమాలు పాటిస్తూ సాధన చేస్తారు, ఇవన్నీ కూడా ఏమీ తెలియకుండా మేము ఇంట్లో 10 ఫోటోలు పెట్టి 10 దేవుళ్ళకి చేస్తామండి, అలా చేసేవాడే కరెక్ట్ అండి అని అభిప్రాయాలకు రాకండి. సోషల్ మీడియాలో వాళ్ళ వీళ్ళ వీడియోస్ చూసి కామెంట్స్ చూసి దయచేసి రెచ్చిపోకండి. మీకు నచ్చితే 10 దేవుళ్ళకి 20 దేవుళ్ళు కూడా రోజు చేసుకోండి. ఎవరైనా ఆపారా? ఎవరైనా అడిగారా? శివులు గాని వైష్ణవులు గాని మా పద్ధతిలోకి రండి అని ఎవరైనా చెప్పారా ఏనాడైనా? ఈ 2 సాంప్రదాయాల్లో 3వ వర్గము, 3వ సాంప్రదాయము, 3వ వ్యక్తి ప్రమేయం అక్కర్లేదు. ఎవ్వరూ సలహాలు ఇవ్వడానికి మిమ్మల్ని పిలవలేదు. అర్థమవుతుంది కదా? ఎవ్వరూ సలహాలు ఇవ్వమని మిమ్మల్ని అడగలేదు. ఆయా సాంప్రదాయాలకు స్పష్టమైన గురు పరంపర ఉంది. 3వ సాంప్రదాయానికి, 3వ వర్గానికి, 3వ వ్యక్తికి మా మీద హక్కు లేదు. మీరు ఎలాగే ఉండాలి, మేం చెప్పినట్లే చెయ్యాలి అని శాసించే హక్కు, అధికారం రాజ్యాంగం మీకు ఇవ్వలేదు. కాబట్టి ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉంటే బాగుంటుంది. తెలిసే తెలియక సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టుగా శైవ వైష్ణవ ద్వేషాలు, శైవ వైష్ణవ గొడవలు, ఒకరినొకరు కొట్టుకుంటున్నారు. ఈ శైవ వైష్ణవ గొడవల వల్లే హిందుత్వం ఏదో అయిపోతుంది, ఇలా రెచ్చగొట్టే వీడియోలు చేసిన, రెచ్చగొట్టే కామెంట్లు, పోస్టులు, రీల్స్ పెట్టిన శైవులు వైష్ణవులు ఇద్దరూ కేసులు పెట్టేస్తారు. వీధికి 6 బాబాగుళ్ళు వచ్చినా కూడా ప్రశ్నించని హిందువులు పరంపరాగతంగా అనాదిగా ఉన్న శైవ వైష్ణవ సాంప్రదాయాలని ప్రశ్నించే దుస్సాహసం చేయకండి. ముందు మీకు అర్హత లేదు, అది గుర్తుపెట్టుకోండి. శైవ వైష్ణవ సాంప్రదాయాలు అనాదిగా ఉన్నాయి, ఎవ్వరూ దాన్ని కట్ చేయలేరు, బ్రేక్ చేయరు, అలాగే కంటిన్యూ అవుతూ ఉంటాయి. మధ్యలో వచ్చిన వాళ్ళు వీటి గురించి మాట్లాడాల్సిన ఆవశ్యకత లేదు. రొట్టెల బండ వాళ్ళకి హిందువులు పరిగెడుతుంటే
ఎవరెవరో బాబాల గుళ్ళు కడుతుంటే, టోపీ అమ్మల దగ్గరికి పరిగెడుతుంటే, టోపీ అమ్మ అరుణాచలంలో స్వామికి భార్య అని ప్రచారం చేస్తుంటే, ఎవరెవరో సమాధుల చుట్టూ హిందువులు తిరుగుతుంటే, దర్గాలను మొక్కుతుంటే ప్రశ్నించినటువంటి చేతగాని వాళ్ళు, ప్రశ్నించి హిందువులకు అవగాహన కూడా కల్పిద్దామని ఆలోచన లేని వాళ్ళు శైవ వైష్ణవ సాంప్రదాయాలని వేలెత్తి చూపిస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు. మీ హద్దుల్లో మీరు ఉండండి. వేద ప్రోక్తమైనవి సాంప్రదాయాలు అనాదిగా ఉన్నవి, ఋషిప్రోక్తమైనవి, ఆగమ శాస్త్రబద్ధమైనవి, గొప్ప గొప్ప ఆచార్య పరంపర కలిగినవి. ఆచార్యులకి హరి సాక్షాత్కారము శివ సాక్షాత్కారము కలిగింది. అలాంటి ఆచారుల బోధనలు మేము చదువుతూ ఉంటాం, పాటిస్తూ ఉంటాం. తెలిసే తెలియక ఇంట్లో ఒక 10 ఫోటోలు మేము పెట్టుకొని అందరికీ చేస్తామండి, అన్ని గుళ్ళకి వెళ్తామండి, వాళ్ళు అలా ఉండరండి, వైష్ణవులు ఈ సేవులు ఇలా ఉండరండి అని కామెంట్లు చేయకండి. 10 ఫోటోలు పెట్టి కర్పూరం వెళ్ళేసి ఆరతి ఇవ్వడం కాదు తిరువారాధన అంటే. 20 ఫోటోలు పెట్టేసి ఏదో కాస్త సాంబ్రాన్ని వేసి బెల్లం మొక్క నైవేద్యం పెట్టడం కాదు శివారాధన. లింగ పూజ అంటే లింగధారణ చేసిన వాడు బ్రతికే బ్రతుకు ఒక పూట మీరు బ్రతికి చూసి ఆ తర్వాత శైవ సాంప్రదాయం గురించి మాట్లాడండి. పంచ సంస్కారాలు చేసుకున్నవాడు ఎంత నియమంగా బ్రతుకుతాడో ఆ బ్రతుకు ఒక పూట మీరు బ్రతికి అప్పుడు మాట్లాడండి. ఉల్లి వెల్లుల్లి కూడా తినకుండా చాలా జాగ్రత్తగా ఉంటుంది జీవితం. మీరు బ్రతకగలుగుతారా ఒక పూట? 20 ఫోటోలకి 30 ఫోటోలకి పూజలు చేయడం ఈజీ. ఓపికంటే 50 గుళ్ళు తిరిగి రావచ్చు. తెలిసి తెలియకుండా కామెంట్లు పెట్టి ఇరుక్కుపోకండి. అదండి విషయం. ఏదైనా సరే కూలంకషంగా అధ్యయనం చేయకుండా, తెలుసుకోకుండా వాళ్ళు పెడుతున్నారు వీళ్ళు పెడుతున్నారు వాడు వీడియో చేశాడని అవన్నీ చూసి ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోవడం ముందు మానేయండి. అది మీ క్షేమం కోసమే, మీకు ఒక అవగాహన కలిగించాలని చక్కగా అర్థం చేసుకుంటారు. సహృదయంతో ఇది కాబోలు సబ్జెక్టు అని తెలుసుకుంటారని నేను ఇంత లాంగ్ వీడియో చేశాను. దయచేసి గ్రహించి జాగ్రత్తగా మసులుకోవాలి. అందరం ఒకటే, ఎవరి సాంప్రదాయం వారికి ఉంటుంది. అన్ని సాంప్రదాయాలు భగవంతుడు చేర్చేవి. ఇంకొక సాంప్రదాయం గురించి కామెంట్ చేయకూడదు. ఇంకో సాంప్రదాయంలో గురువులు మాట్లాడేది నీకు నచ్చకపోతే, ఈ సాంప్రదాయానికి అది అనుగుణంగా లేకపోతే మైకుల ముందు అరవకూడదు, రెచ్చగొట్టుకోకూడదు. అదండి విషయం. సత్యమేవ జయతే, ధర్మో రక్షత రక్షితః. జయ శ్రీరామ్. కృష్ణార్పణం.